హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ధనలక్ష్మి నేచర్ తెలుగు బ్లాగ్స్. మీరందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ వ్లాగ్లో మీతో ఏం షేర్ చేస్తున్నాను అంటే కనుక ఇవైతే గాలిదుమ్మ. మొన్న గాలిదుమ్మలు వేసినప్పుడు చెట్లు పడిపోయి అని చెప్పాను కదండి. అప్పుడైతే మేము మామిడికాయలు తెచ్చుకుని పచ్చళ్ళు పట్టుకున్నాం కదా. నేను ఆ రోజే ఈ ముక్కల్ని కూడా కోసేసానండి. అది కూడా మీకు చూపించాను. నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తానని చెప్పాను కదా, అది ఇదేనమాట. సో ఈ ముక్కల్ని ఎందుకు సపరేట్గా కోసాను అంటే కనుక ఇవి వచ్చేసి మనం బెల్లంలో ఊరబెట్టుకుని ఎండబెట్టుకుని తినడానికి అన్నమాట. సో అన్నీ ఒకసారి తినం కాబట్టి వర్షాకాలంలో ఇలాంటివి ఇష్టపడుతూ ఉంటాం కదా, కారం కారంగా పుల్లపుల్లగా తీయగా అన్నమాట. అలా బాగుంటది. అలా ఎలా చేసుకోవాలి అనేది ఇప్పుడు నేను ఈ రోజు బ్లాగ్లో మీతో షేర్ చేస్తున్నాను. సో నేను మొత్తానికి ముక్కలైతే 2 కొంచెం అడ్డడి ముక్కలు అయితే కోసాను కదా. ఈ 2 కొంచెం అడ్డడి ముక్కల్లోకి నేను 2 కేజీలన్నర బెల్లం వేసుకోవాలి. కానీ నేను ఇక్కడ 2 కేజీల మీద కొంచెం వేసుకున్నాను అంతే. అయితే ఇక్కడ చూసారు కదా, ఈ బెల్లం ఇలా వేసేసుకుని ఆ ముక్కల పైన మొత్తం ఒకసారి కదిపేసేసి అందులోకి 2 టేబుల్ స్పూన్ అంటే 2 టేబుల్ స్పూన్లు కారం వేసుకోవాలి. పచ్చడి కారమేనండి అది కూడా. సో అలా కలిపేసుకొని మూత పెట్టేసి ఈ నైట్ అంతా కూడా అలా వదిలేసేయాలి. నెక్స్ట్ డే ఏం చేయాలంటే కనుక మనం ఎలా ఊరబెట్టుకున్న ముక్కల్ని చక్కగా పిండేసి ఆ ముక్కలు అయితే క్లాత్ మీద ఆరబెట్టేసుకోవాలి. క్లాత్ మీద కానీ పేపర్ మీద కానీ, అంటే కవర్ అండి, పేపర్ అంటే మరీ న్యూస్ పేపర్ అనుకుంటారేమో. చక్కగా అలా ఆరబెట్టేసుకోవాలి. అలాగా మళ్ళీ సాయంత్రం తీసేసి మళ్ళీ మనం వేసుకున్న బెల్లం ఓట్లని కలిపేసుకోవాలి. అలాగా ఓట ఎంతవరకు కూడా అలా వేసుకోవాలి, తీసుకోవాలి. ఓట అయిపోయిన తర్వాత అలా ఒక వారం రోజుల పాటు ఎండనివ్వాలి. ఇక్కడైతే ఈ రోజే నేనైతే పెసరడియాలు పడుతున్నానండి. సో పెసరడియాలు కూడా మీకు చూపిస్తున్నాను. అల్లం, వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు మిక్సీ పట్టేసుకోవాలి. అలా వేసుకున్నట్టయితే వడియాలు అయితే చాలా బాగుంటాయండి. కర్రీస్లో కూడా మనం ఎక్కువగా ఇష్టంగా తింటూ ఉంటాం అన్నమాట. మీరు ఎప్పుడైనా ఇలా పట్టారా వడియాలు? మా సైడ్ అయితే మేము ఇలానే పట్టుకుంటూ ఉంటామండి. మరి మీరు ఎలా పట్టుకుంటారో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలాగే ఫ్రెండ్స్, ఫస్ట్ టైం మన ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేసేసేయండి. పెసరపప్పు అయితే కడిగేసి కొద్దిసేపు అయితే ఆరబెట్టేసాను. ఆరబెట్టిన తర్వాత ఇలా గ్రైండర్ అయితే పట్టుకుంటున్నాను. అది కొంచెం నలిగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్నాం కదా, అల్లము, వెల్లుల్లి, పచ్చిమిర్చి, అలాగే ఉప్పు అవి అయితే వేసేసుకొని ఇలా చక్కగా వడియాలు అయితే పట్టేసుకోవాలి. పట్టినప్పుడే తీద్దాం అనుకున్నాను కానీ చాలా లేట్ అయిపోయిందండి. ఎండలో పట్టాం కదా అని చెప్పేసి తీయలేదు. ఇవైతే సాయంత్రానికి వచ్చేస్తాయండి. వడియాలు అయితే మనం తీయక్కలేకుండా చక్కగా పోగడిపోతాయి అన్నమాట. సో నేను పెసరడియాలు అయితే పట్టేస్తాను. వ్లాగ్స్ అయితే ఉన్నాయి కానీ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి లేట్ అయిపోతుంది. సో ఎంతమంది మిస్ అయ్యారో కామెంట్ చేయండి మన వ్లాగ్స్ని. మీరందరూ వడియాలు పట్టేస్తారా మరి? ఇంక ఇప్పుడు నేను ఏం చెప్తున్నాను అంటే కనుక, హనీ ఇప్పుడు సెలవులే కదండి, తను ఆల్రెడీ కంప్యూటర్ నేర్చుకోవడానికి వెళ్తుంది. అయితే ఆఫ్టర్నూన్ వరకు ఖాళీగానే ఉంటుంది కదా, ఏం చేయాలో తెలియక పెయింటింగ్స్ అయితే వేస్తుంది. అలాగే మనం ఎండబెట్టుకున్న మామిడికాయ ముక్కలను కూడా అవి ఎలాగ ఉన్నాయి అన్నది ఇప్పుడు అవి అయితే కొంచెం ఓపిక్గానే ఎండబెట్టుకోవాలండి. మినిమం ఒక వారం రోజులైనా ఎండనివ్వాలి. అవి మొత్తం మనం బెల్లంలో వేసుకున్నాం కదా, ఆ బెల్లం అంతా ముక్కలకి పట్టి టైట్గా అయ్యేంత వరకు కూడా ఎండబెట్టుకోవాలి. అలా ఎండిన తర్వాత ఒక డబ్బాలో స్టోర్ చేసుకుని మనం ఎప్పుడైనా సరే తినొచ్చు అన్నమాట. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. సో ఇక్కడైతే చూడండి, హనీ వేసిన పెయింటింగ్స్ అన్నమాట. చాలా బాగా వచ్చింది. ఫస్ట్ టైం వేసినా కూడా తనకి టాలెంట్ అయితే ఉంది, కానీ మనం చెయ్యమంటే చేయదన్నమాట. తనకి వెయ్యాలి అనిపించినప్పుడు మాత్రమే వేస్తుంది. మనం పని కట్టుకుని నీకు ఎందుకు ఖాళీగా ఉన్నావు, ఏదైనా చెయ్యి, ఇది వెయ్యి అది వెయ్యి అంటే అస్సలు వేయదన్నమాట. తనకి వెయ్యాలి అనిపించినప్పుడే వేస్తుంది, చెయ్యాలి అనిపించినప్పుడే చేస్తూ ఉంటుంది. తనకు తానే వేసింది పెయింటింగ్స్ అయితే. డ్రాయింగ్ అయితే చాలా తక్కువ వేస్తుందిలేండి. తనకి పెద్దగా ఏమి ఇంట్రెస్ట్ ఉండదు, కానీ ఎందుకో గాలి అటు సైడ్ మళ్ళీందన్నమాట. మీరైతే చూసేసేయండి. అన్నట్టు మీ పిల్లలు ఏం చేస్తున్నారు మరి సెలవుల్లో? మా హనీ అయితే ఇలా చేస్తుందండి. ఇంకా తనతో రీల్స్ చేపిద్దాం అనుకుంటున్నారు. మీరేమంటారో కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. తనకైతే డాన్స్ అయితే చాలా ఇష్టం. మీలో చాలా మందికి కూడా తెలుసు కదా, తనైతే డాన్స్ చాలా బాగా చేస్తుందండి. సో తన డాన్స్ వీడియోస్ కూడా తొందరలోనే రాబోతున్నాయి. ఇంక ఈరోజు ఎండ అయితే చూడండి, కళ్ళు జిగ్గుమంటున్నాయి అన్నమాట. ఎండను చూస్తే అలా ఉంది, ఎండ ఎరగదీసేస్తుంది అన్నమాట. మరి మీ సైడ్ ఎలా ఉన్నాయి ఎండలు? మొన్నటి వరకు మాకైతే మబ్బులు వేసి వర్షం పడింది కదా, ఆ తర్వాత అయితే ఇదిగోండి ఇలా ఫుల్గా దంచు కొట్టేస్తుంది అన్నమాట ఎండ. ఇంకా మామూలుగా కాదు, బయటికి వెళ్ళేలా ఉంటే కనుక ఎవరైనా సరే గొడుగు అనేది తీసుకెళ్తూ ఉండండి. అలాగే వాటర్ కూడా తీసుకువెళ్ళండి. పక్షులకు వాటర్ పెట్టండి. అలాగే ఏమైనా తినడానికి కూడా పెట్టండి. ఇప్పుడైతే పైకి వెళ్ళి వడియాలు తెచ్చేసుకుందాం. ఎండ అయితే ఈరోజు చాలా బాగా కాసింది. పెసరడులు అయితే ఈరోజుతో ఎండిపోయి డబ్బాలు కూడా పెట్టేసుకుంటాను. ఇప్పుడు మీ ఎదురుగుండా కొలిచి ఎన్నని ఏంటి అన్నదంతా కూడా మీకు చెప్తాను. అన్నట్టు మీరు వడియాలు పట్టేసుకున్నారా?
ఏమి వడియాలు పట్టుకున్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, సరేనా? ఇప్పుడైతే అమ్మమ్మ పొయ్యి అంటేస్తుంది, నీళ్ళు కాసుకుంటుంది అన్నమాట. ఇంకా పైకి వెళ్ళి ముక్కల్ని చూసేద్దాం. నెయిల్ పాలిష్ వేసుకున్నాను, బాగుందో లేదో చెప్పండి, సరేనా? మనం ఊరబెట్టుకున్న ముక్కలు అయితే ఇయ్యనండి. సో ఇవి వచ్చేసి బెల్లంలో ఊరబెట్టుకున్నాం కదా ముక్కలు, అవన్నమాట. ఈరోజు వేసుకుంటే రేపు మళ్ళీ తీసేసుకుని ఎండలో వేసేసుకోవాలి. ఇప్పుడు ఇవి మార్నింగ్ వేసాను నేను. ఇప్పుడైతే ఇలా ఎండినాయి కదా, ఇంకో 2 days వరకు కూడా ఇలా చక్కగా ఎండలో పెట్టేసుకోవాలి. అప్పుడైతే మనకి చేతికి అంటుకోదు అనమాట బెల్లం అనేది. అప్పుడు మంచిగా ముక్కలకి పట్టి బాగుంటుంది తినేటప్పుడు. మీరు ఎప్పుడైనా ఇలా వేసుకున్నారా? నేనైతే ఈ సంవత్సరమే వేస్తానండి. సో ఎక్కువగా మా ఫ్రెండ్ వాళ్ళు వేసుకుంటూ ఉంటారని మాకు పెట్టినప్పుడు అబ్బా మేము కూడా వేసుకోవాలి అని అనుకున్నాం, కానీ నేను వేసుకోలేదన్నమాట. ఈసారి ఏమైనా సరే వేసుకోవాలి అని అనిపించేసింది, వేసేసుకున్నాను నేనైతే. ఇంకా కొంచెం ఇంకో 2 days ఎండితే మొత్తానికి రెడీ అయిపోతాయి అన్నమాట. చక్కగా ఇంకా డబ్బాలో స్టోర్ చేసేసుకోవచ్చు. కొంచెం అంటుకుంటుంది బెల్లం. ఎండ అయితే ఉండాలండి కంపల్సరీగా వీటికి అయితే. మనం మొక్కలు కోసినప్పుడైతే ఎక్కువగా కనిపించినాయి కదా, ఇప్పుడు ఆరిపోయిన తర్వాత కొన్నిలాగా కనిపిస్తూ ఉన్నాయి. తినడానికైతే చాలా బాగుంటాయి. మీరు ఎప్పుడు ఇలా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసేసుకోండి. వేసుకుని ఎలా వచ్చిందో మాత్రం కామెంట్ చేసేసేయండి, సరేనా? సో ఇవైతే ఇలా అయిపోయింది కదా, ముక్కలు అయితే ఇంకొక 2 days వరకు ఎండాలి నాకైతే. ఇంకా ఇప్పుడు పెసరడియాలు కూడా చూపిస్తాను. పెసరడియాలు అయితే చాలా మంచిగా ఎండిపోయినాయండి. అవి అయితే డబ్బాలో కూడా స్టోర్ చేసేసుకుంటాను. మీ ఎదురుగానే కొలుద్దాం అనుకున్నాను, కానీ కొలిచేటప్పుడు వీడియో తీయడం మర్చిపోయాను నేను. సో మొత్తానికి నేను పట్టిన గుమ్మడొడియాలు అయితే ఇవి. నిన్న పట్టాను కదండి గుమ్మడొడియాలు, అవన్నమాట. ఇవి కూడా చక్కగా ఎండిపోయి. ఎండ అయితే మరి మామూలుగా కాయట్లేదు కదా, అంత మంచిగా ఎండినయ్యి. ఇలాంటప్పుడేనండి వడియాలు ఇంకా ఏమైనా ఇలా ఎండకు సంబంధించిన ఏమైనా పెట్టుకోవాలనుకుంటే కనుక ఎండలు కాసినప్పుడు పెట్టేసుకోండి మీరు కూడా. తర్వాత మళ్ళీ ఎండలు కాస్తే ఇలాగో చెప్పలేము. ఇంక ఇవన్నమాట పెసరడియాలు అయితే. ఇవన్నీ అయినాయి అంటే కనుక నేను కేజీ పప్పు వేసాను. నాకు వచ్చేసి 7 రవ్వలు అయితే అయినాయి అన్నమాట వడియాలు. అవి కూడా కొలుచుకుంటారా అంటే నేను కొలుస్తానండి. ఎన్ని ఏంటి అనేది ఒక క్లారిటీ కోసం కొలుచుకుంటాను అన్నమాట. సో నా వడియాలు అయితే మంచిగా వచ్చేసినాయి. ఇంకా కొలిచేటప్పుడు వీడియో తీస్తానని చెప్పాను కదా, అది మర్చిపోయాను. ఇంక ఇప్పుడైతే నేను బయట కూర్చున్నాను అన్నమాట. ఎందుకు అంటే కనుక లోపలైతే ఉడికొచ్చేస్తుందండి. డాబా అనుకుంటాం, కానీ వేసవకాలం అయితే ఇంకా అసలు పనిచేయవన్నమాట డాబాలు. తాటకిల్లే బెటర్ అనిపిస్తుంది. మాకు తాటకిల్లు ఉన్నప్పుడు ఏమిటంటే కనుక అబ్బా డాబా కట్టుకుంటే ఎంత బాగున్నా అనుకున్నాం. ఇప్పుడు తెలుస్తుంది తాటకిల్లు విలువేంటో. అది ఇప్పుడు మన దగ్గర లేదులేండి. ఇంకెన్ని అనుకున్నా రాదు కాబట్టి మనం ఏం చేయలేం. ఇంకా ఇప్పుడైతే చక్కగా బయట కూర్చుని ఇంకా ప్రకృతిని ఆస్వాదిస్తూ టీవీ చూస్తున్నాను అన్నమాట. నేనైతే ఇంకా తల అయితే ముడి పెట్టేశాను. కింద పడుతుంటే చిరాకు వచ్చేస్తుంది నాకు. ఎవరికైనా అలానే ఉంటుందిలేండి, నాకే కాదు. సో ఇంక ఇప్పుడైతే చక్కగా ఫ్యాన్ వేసుకున్నాను. ఇంకా ప్రకృతిని చూస్తూ అలా ఫ్యాన్ గాల్లో కూల్ అవుతున్నాను అన్నమాట. భోజనం అయితే అయిపోయినవి. చక్కగా బయట అయితే కూర్చున్నాను. ఇప్పుడు హనీ ఏం చేస్తుంది అనుకుంటున్నారా? వాళ్ళ అన్నయ్య అయితే వాళ్ళ మామయ్య దగ్గరికి హైదరాబాద్ వెళ్తున్నాడండి రేపైతే. సో వాళ్ళ అన్నయ్య ఏం చెప్పాడంటే కనుక నాకు ఇస్త్రీసే షర్ట్లు అయితే అని చెప్పాడు వాళ్ళ చెల్లికి. ఇంకా తనైతే కాదు నేను చేయను అని అనకుండా ఫస్ట్ టైం అయితే ఇస్త్రీ చేస్తుంది. ఫస్ట్ టైం కాదండి, ఇంతకుముందు కూడా చేసింది. అయితే ఏంటి ఫస్ట్ టైం అంటే కనుక చేయమన్నప్పుడు నేను చెయ్యను అనకుండా ఇస్త్రీ చేస్తున్నాను అనమాట. సో మీ ఇంట్లో మీ పిల్లలు ఇలానే కొట్టుకుంటూ ఉంటారా? మా హానియాలు అయితే అస్సలు గొడవ పడుతూనే ఉంటారండి. ఒక్కరోజు కూడా గొడవ పడకుండా ఉన్నదే లేదు. మరి మీ పిల్లలు 2 షర్ట్లు అయితే చేసేసింది. ఇంకో 2 షర్ట్లు 3 షర్ట్లు చేయాలన్నమాట. చెయ్యను నేను ఎందుకు చేయాలి అనకుండా ఫస్ట్ టైం తను చెప్పినట్టు చేస్తుంది. నాకైతే భలే నచ్చింది అన్నమాట మా హాని ఈరోజు. ఇంకప్పుడప్పుడు అలా మాట వింటూ ఉంటుంది. మిగతా టైంలో నాకు చెయ్యాలని లేకపోతే నేను చేయనని ఖచ్చితంగా చెప్తుంది అన్నమాట. మీ పిల్లలు కూడా అలానే ఉంటారా? ఫైనల్గా వాళ్ళ అన్న షర్ట్లు అయితే ఇస్త్రీ చేస్తుంది అనమాట హాని. ఇంకోటి ఏంటంటే కనుక వాళ్ళ అన్న హైదరాబాద్ వెళ్తున్నాడని చాలా ఫీల్ అవుతుంది. దగ్గరగా ఉన్నప్పుడు తెలియదండి ఆ ప్రేమ. దూరంగా వెళ్తున్నారు అని తెలిసినప్పుడు మాత్రం తెగ ఫీల్ అవుతూ ఉంటారు మా హానిలాగా. దగ్గరగా ఉంటే తెగ కొట్టుకుంటూ. ఇదేండి ఇవాళ వ్లాగు. ఈ వ్లాగ్ అయితే రేపటి వ్లాగ్ అన్నమాట. సో రేపైతే మీకు మంచి హెయిర్ సిరమ్తో కలుస్తాను. ఇది యూజ్ చేసిన కాంచి నా హెయిర్ గ్రోత్ అయితే చాలా బాగుంది. అది కూడా మీకు లైవ్లోనే చూపిస్తాను. సో ఈ వ్లాగ్ మీకు నచ్చిందా? మరి నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి ఫస్ట్ టైం మన ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.